పండక్కి ఫ్లాప్ హీరోయిన్స్ వారిని సక్సెస్ వరించేనా? నయనతార, మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్, మాలవిక మోహన్, పూజా హెగ్డే, డింపుల్ హయాతి లాంటి భామలు ఈ సంక్రాంతికి థియేటర్లో సందడి షురు చేస్తున్నారు. చిరంజీవికి జోడీగా నయనతార మనశంకర వరప్రసాద్ గారు సినిమాలు నటిస్తోంది. నయన్కు సరైన హిట్ పడి చాలా కాలం అవుతోంది. జవాన్ తర్వాత అమ్మడు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కమర్షియల్ చిత్రాలు మినహా ఉమెన్ సెంట్రిక్ చిత్రాలన్నీ ఫెయిల్ అయ్యాయి. అయితే దీంతో చిరు సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది నయనతార. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ లాంచ్ ప్రమోషనల్ కూడా అమ్మడు అంటే ప్రీ లాంచ్ ప్రమోషన్స్ల విషయంలో కూడా అమ్మడు ఎంతో యాక్టివ్గా పాల్గొంటోంది. ప్రచారం అంటే కనిపించని నయనతార ఇంత హడావిడి చేస్తోందని చాలా మందిలో సందేహం ఉండేది. కానీ అసలు సంగతి హిట్ కోసం పడే తాపత్రయం అన్నది తేలింది. మీనాక్షి చౌదరి ఈ ఏడాది సంక్రాంతికి వస్తుండటంతో హిట్ అందుకున్న క్రెడిట్ అంతా ఐశ్వర్య రాజేష్ కొట్టేసింది. మెయిన్ లీడ్ ఐశ్వర్య కావడంతో సక్సెస్ వచ్చినా మీనాక్షిలో సంతోషం కనిపించలేదు. దీంతో సోలో సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది. యువ హీరో నవీన్ పొలిశెట్టికి జోడీగా అనగనగా ఒక రాజులో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతోంది. పోటీ ఉన్నా వెనక్కి తగ్గడం లేదు. వరుస ఫ్లాపుల్లో ఉన్న నిధి అగర్వాల్కు హరహర వీరమల్లుతోనైనా ఊరట దక్కుతుంది అనుకుంటే అది జరగలేదు. దీంతో అమ్మడి ఆశలన్నీ రాజాసాబ్ పైదే పెట్టుకుంది. సినిమాపై మంచి అంచనాలున్న నేపథ్యంలో హిట్పై ధీమాగా ఉంది. ఇదే సినిమాతో మాలవిక మోహన్ టాలీవుడ్కి పరిచయం అవుతోంది. టాలీవుడ్లో డెబ్యూతో తిరుగులేని స్టార్ అవుతాను అన్న ధీమాతో అమ్మడు కనిపిస్తోంది. రామబాణం తర్వాత ఖాళీగా ఉన్న తెలుగు నటి డింపుల్ హయాతి కూడా రవితేజ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. రవితేజకు జోడీగా భర్త మహాశయులకు విజ్ఞప్తిలో నటిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో సినిమా సక్సెస్ పై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ హిట్తోనైనా టాలీవుడ్లో ఛాన్సులు వస్తాయని భావిస్తోంది. అలాగే ముంబై బ్యూటీ పూజా హెగ్డే జననాయకంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. విజయ్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ఇది. బాలీవుడ్ నుంచి కంబ్యాక్ అయిన తర్వాత రిలీజ్ అయిన చిత్రాలేవి కలిసి రాలేదు. దీంతో జననాయకన్ విజయంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఎదురు చూస్తోంది. మరి హీరోయిన్ ఆశలను సంక్రాంతి పండుగ తీరుస్తుందా లేదా అన్నది చూడాలి. వీళ్ళ మూవీస్లో ఏ సినిమా ఆడియన్స్ను అలరించిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.